హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ సగిలి సుధారాణి విరచిత అంశంగా తూమాటి దోణప్ప శత జయంతి ఆరంభం అనేటువంటి అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. తూమాటి దోణప్ప శత జయంతి ఆరంభం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని ఇక వినండి. సాహితీ సవ్యసాచి మార్గదర్శి, సరస్వతికి కనురెప్ప, సాహిత్యానికి తెప్ప, మా తెలుగుకు ఎంతో గొప్ప మా మాస్టారు దోణప్ప అంటూ ఆచార్య తూమాటి దోణప్పను ఆయన శిష్య పరంపర ఎంతగానో కీర్తిస్తుంది. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, జానపదం తదితర విభాగాల్లో ఆయన కృషి విశేషమైంది. ఇది దోణప్ప శత జయంతి సంవత్సరం. ఆచార్య దోణప్ప అసలు పేరు దొణతిమ్మరాయ చౌదరి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్లలో తూమాటి సంజీవప్ప తిమ్మక్కలకు 1926 జూలై 1న అనగా 99 సంవత్సరాల క్రితం 8వ సంతానంగా జన్మించారు. బాల్యంలో తాత భీమప్ప ద్వారా సంస్కృత ఆంధ్ర సాహిత్యాలపై అభిరుచి ఏర్పడింది. పాఠశాలలో ఆయన చదివేటప్పుడే నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు వేసేవారు. ఆ స్థాయిలోనే తొలిసారి ఆయన రాసిన చంద్రుడు కలువ అనే కథ చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైంది. ద్రవిడియన్ ఫిలాసఫీ, జనరల్ లింగ్విస్టిక్స్ ప్రధానాంశంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దోణప్ప ఆనర్స్ చదివారు. వైకృత పదస్వరూప నిర్మాణం అనే అంశంపై 1965లో పిహెచ్డి పట్టాతో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడు బంగారు పతకాన్ని పొందారు. 1972లో గంటి సోమయాజి దగ్గర తెలుగు వ్యుత్పత్తి పదకోశము దాని నిర్మాణంలో సహాయకుడిగా చేరారు. అనంతర కాలంలో దానికి సంపాదకులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఉపన్యాసకులుగా, రీడరుగా, ఆ శాఖ ప్రధానాచార్యులుగా దోణప్ప పనిచేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విధులు నిర్వర్తించారు. 1985లో తెలుగు విజ్ఞాన పీఠానికి ప్రత్యేక అధికారిగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి సంచాలకులుగా నియమితులయ్యారు. 1986లో అధికార భాషా సంఘం అధ్యక్షులయ్యారు. ఇంటర్ వరకు తెలుగును నిర్బంధంగా బోధించాలి అని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో చెప్పి ఒప్పించారు. తెలుగు విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం దోణప్ప ఆయన నేతృత్వంలోనే బృందం ఏర్పాటైంది. ఆ వర్సిటీకి 1987లో తొలి ఉపకులపతిగా నియమితులయ్యారు. భాషా సాహిత్యం, సంస్కృతి తరతరాలకు సంబంధించి దోణప్ప విశిష్ట రచనలు చేశారు. ఆంధ్ర సంస్థానములు, సాహిత్య పోషణం అనే గ్రంథంలో ఉత్తరాంధ్రలోని జమీందారులు, పశ్చిమాంధ్రలోని పాళయాలు, తెలంగాణలోని సంస్థానాల పోషణలో ఎందరో అజ్ఞాత కవులు తెలుగు సాహిత్యాన్ని ఎలా పరిపుష్టం చేశారో వివరించారు. ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దోణప్ప పరిశోధన మార్గం విభిన్నమైంది. దీనికి నిదర్శనం వైకృత పదస్వరూప నిరూపణ శాస్త్ర గ్రంథం. తెలుగు సాహిత్యంలో సంస్కృత భవ, ప్రాకృత సమ, ప్రాకృత భవ, వైకృత ఈ పదాలను పరిశీలించి అవి ఏ విధంగా ప్రయోగమయ్యాయో వివరించారు. దోణప్ప భాషా పరిశోధనకు మరో మచ్చుతునక తెలుగులో బుడతకీచు నుడులు అనేటువంటి పరిశోధనా వ్యాసం, అనాస, ఇస్త్రీ, మేస్త్రీ, కోస్తా
తువ్వాలు ఇటువంటి 150 పోర్చుగీస్ పదాలు తెలుగులో ఉన్నాయని ఆ వ్యాసంలో నిరూపించారు. దోణప్ప మార్గదర్శకత్వంలో 60 మంది విద్యార్థులు ఎంఫిల్, పిహెచ్డి పట్టాలు పొందారు. తన శిష్యులపై దోణప్ప ఎనలేని వాత్సల్యం చూపేవారు. అందుకే ఆయన్ని మా మాస్టారు అంటూ అంతా ఆప్యాయంగా పిలుచుకుంటారు. దోణప్ప మార్గదర్శకత్వంలో ఎందరో భాషా శాస్త్రవేత్తలుగా, ఆచార్యులుగా ఎదిగారు. జానపద సాహిత్యానికి దోణప్ప విశేష సేవ చేశారు. రాయలసీమ రామాయణ గేయాలు, కలుపు పాటలు, విసుర్రాతి పాటలు తదితరాలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలతో జానపద కళా సంపద అనే గ్రంథాన్ని వెలువరించారు. హరికథా సర్వస్వం ఆ గ్రంథం ద్వారా తెలుగు సాహిత్యంలో హరికథా వాంగ్మయానికి సుస్థిర స్థానం కల్పించారు. తెలుగులో అణాకథ, హాస్యం, తిట్టు అటువంటి కవితలు, ప్రాచీన సాహిత్యంలో పశుపక్ష్యాదులు, పాత్ర, చిత్రణ ఇలాంటి 20 అంశాలతో కూడిన వ్యాసాల సంకలనంగా తెలుగులో కొత్త వెలుగులు ప్రచురించారు. ఆకాశవాణి ప్రసంగాల సమాహారం ఆకాశభారతి అనే గ్రంథం తెలుగు సాహిత్యంపై జానపద ముద్ర ఎంతవరకు ఉందో అందులో పరిశీలించారు. తెలుగుపై పాశ్చాత్య భాషా ప్రభావాన్ని విశ్లేషించారు. తెలుగువారి ఇంటి పేర్లు, స్థలనామాలు తదితరాలను భాష, చరిత్ర, సంస్కృతి పరంగా లోతుగా పరిశోధించి దోణప్ప రాసిన బృహద్ గ్రంథం మీ పేరేమిటి అది అముద్రితంగా మిగిలిపోవటం మన దురదృష్టం. 1996 సెప్టెంబర్ 6న వారు స్వర్గస్థులైనారు. దోణప్ప మాస్టారు పేరు మీద వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పరిశోధనల్లో విశేష ప్రతిభ చూపిన వారికి నేటికి బంగారు పతకాలు ఇస్తున్నారు. ఆయన శత జయంతి ఉత్సవాలను నేడు హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దోణప్ప కుటుంబ సభ్యులు, ఆయన శిష్యుడు కలిసి అముద్రిత వ్యాసాలు కొన్నింటిని వెలుగులోకి తీసుకురావడం హర్షణీయం. తెలుగు భాషా సారస్వతాలకు ఆచార్య దోణప్ప సేవ ఎన్నటికీ మరువలేనిది అంటూ డాక్టర్ సగిలి సుధారాణి వీరు జానపద భాషా పరిశోధకులుగా తూమాటి దోణప్ప శత జయంతి ఆరంభం అనేటువంటి అంశాన్ని అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.